హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 1 వీక్ బ్యాక్ పెట్టిన మేతి ఎలా వచ్చిందో చూపించాను. మళ్ళీ ఫ్రెష్గా మేతి పెట్టుకుంటున్నాను. దానికోసము మెంతి సీడ్స్ని 24 అవర్స్ నానబెట్టి తర్వాత వాటర్ వంపేసేసి ఇంకొక 24 అవర్స్ పక్కకు పెడితే లైట్గా మనకి మొలకలు వస్తాయి అన్నమాట. సో నేను ఇక్కడ ఇంకొక క్లియర్ క్రేక్ బాక్స్ తీసుకొని దానికి బాటమ్ హోల్స్ చేశాను, టాప్ లిడ్ కూడా హోల్స్ చేశాను. సాయిల్ ఒక 70% వరకు ఫిల్ చేసి తర్వాత దానిలో సాయిల్ లోపల మెంతి సీడ్స్ వేసుకొని కొంచెం పైన సాయిల్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాంగో సీడ్స్ కూడా నాటుతున్నాను. మ్యాంగో సీడ్స్ కోసము మ్యాంగో పైన టెంకలో నుంచి తీసేసేసి విత్తనాన్ని ఒక 3 days వాటర్లో నానబెట్టి, మ్యాంగో పైనకు ఒక పార్ట్ ఉంటుందన్నమాట, దాన్ని పైకి వచ్చేటట్లు ఇలా క్లియర్ బాక్స్లో పెట్టి సాయిల్ తోటి క్లోజ్ చేసేస్తున్నాను. ఈ క్లియర్ బాక్స్ కూడా కింద బాటమ్ హోల్స్, టాప్ లిడ్ కూడా హోల్స్ ఉన్నాయి. ఇలా బయట పెట్టడం వల్ల వింటర్లో కూడా అవి గ్రీన్ హౌస్ లాగా పనిచేసి నాకు ఏప్రిల్ 1st వీక్ కల్లా మొక్కలు రెడీగా ఉంటాయి ప్లాంట్లో పాట్లో పెట్టుకోవడానికి. అలాగే చింతపండు గింజలు కూడా నాటుతున్నాను. చింతపండు గింజల్ని 15 days వాటర్లో నానబెట్టాను. వాటిని కూడా ఇలా క్లియర్ ట్రాన్స్పరెంట్ బాక్సుల్లో క్లోజ్ చేసి పెడుతున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకు ఏప్రిల్ 1st వీక్ అంతా పాట్స్లో రీప్లాంట్ చేసుకోవడానికి మొక్కలు రెడీగా ఉంటాయి. బయట టెంపరేచర్స్ డౌన్ ఉన్నా కానీ మనము దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అయిపోయి ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ లోపల మనం ఇలా మనకి కావాల్సిన గ్రీన్స్ని, సీడ్లింగ్స్ని రెడీ చేసుకోవచ్చు. మీకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఈ కంటైనర్స్ నేను బయటే పెడతాను, లోపలికి బయటికి మార్చాల్సిన అవసరం లేదు. క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి ఇది ఇండివిజువల్ గ్రీన్ హౌస్ లాగా పనిచేస్తుంది. పైన హోల్స్ పెట్టాను కాబట్టి లోపల ఏమీ సఫకేషన్ అలాంటిది ఏమీ అవ్వదు. మీకు ఈ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇట్లా ఫెనుగ్రీక్ సీడ్స్ పెంచుకోవడం అనేది చాలా మంచిది. ఈవెన్ మైక్రోగ్రీన్స్ కూడా పెంచుకోవచ్చు. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్.